నా పేరు సోమగారి నరేందర్ గౌడ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నాను. ఈరోజు ఈ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడినటువంటి వ్యక్తులను చూసినప్పుడు మేము కూడా రాజ్యాంగం ప్రకారం ఉన్న హక్కును మేము వాడుకుందామని చెప్పేసి ఉపయోగించుకుందాం, ఈ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామనే దృష్టితోటి మేము కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరం ఆత్మ పరిశీలన చేసుకొని ఏ వ్యక్తి సరైన వ్యక్తి, ఏ పార్టీ ఇక్కడ గెలవాలని ఆలోచన చేసినప్పుడు మాకు కనిపించిన వినిపించిన ఏకైక పేరు ఊట్కూరు నరేందర్ రెడ్డి సారు. ఆ సారు ఇక్కడ ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కావచ్చు, ఈ చుట్టుపక్కల జిల్లాలో కావచ్చు, ఆయన ఎంతో సేవాభావంతో పేద ప్రజలకి, పేద విద్యార్థులకి సేవ చేస్తూ ఉచిత విద్యను అందిస్తున్నటువంటి వ్యక్తి. మేము ఈ ప్రాంతం కాకపోయినప్పటికీ ముఖ్యంగా విద్యాదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు అని చెప్పి మేము అర్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన విద్యార్థులు కూడా వేల సంఖ్యలో ఈ ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. కాబట్టి వేల సైన్యం ఆ సారికి ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటర్లుగా ఉన్నారు. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లో ఉన్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆలోచించి మా వంతుగా స్వచ్ఛందంగా మేము ఆలోచించుకొని సార్ గెలుపుగా కృషి చేయాలనే ఉద్దేశంతో మా అంతటా మేముగా విత్డ్రా చేసుకొని సారు గెలవాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా మీరు కూడా సార్కి సంబంధించినటువంటి స్లాట్ లో 1 అనే అంకెని ప్రాధాన్యత క్రమంలో వేసి అత్యధిక మెజార్టీగా నరేందర్ రెడ్డి సార్ గారిని గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.